ఓం నమ శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనము పోలిపాడ్యమి రోజున తప్పకుండా వినవలసినటువంటి లేదా మీ దగ్గర పుస్తకాలు కనుక ఉంటే ఖచ్చితంగా చదవవలసినటువంటి పోలి స్వర్గనమునకు వెళ్ళినటువంటి కథనైతే మనం చదవాలండి. చదవలేని వాళ్ళు ఈ ఆడియోని వీడియో రూపంలో పెట్టుకొని విన్నా కూడా మీకు పూర్తి పూజా ఫలితం అనేది వస్తుంది. ఇప్పుడు పోలి స్వర్గమునకు వెళ్ళిన కథ చెప్తున్నాను. చేతిలో కొద్దిగా అక్షింతలు లేదా పుష్పాలను చేతిలో పట్టుకొని ఈ వ్రత కథను శ్రద్ధగా వినండి. పవిత్రమైనటువంటి కార్తీక మాసం 30 రోజులు పూర్తి అయిన తర్వాత మార్గశిర మాసం శుద్ధ పాడ్యమి నాడు చాకలి పోలి స్వర్గానికి వెళ్ళిందట. ఆమె జ్ఞాపక చిహ్నంగా స్త్రీ పురుషులందరూ కూడా ఆనాడు ఈ ఉత్సవం చేసి నదిలో దీపాలు వదిలి తమ కార్తీక వ్రతం పూర్తయినట్లుగా భావించి సంతోషిస్తారు. ఇది ప్రతి సంవత్సరం సాగుతుండేటువంటి సాంప్రదాయం. చాకలి పోలి స్వర్గానికి పోవడానికి ఒక కథ ఉంది. పూర్వం రాజమ్మ అనే చాకలి ఉండేది. ఆవిడకు 7 కొడుకులు. వారందరికీ కూడా వివాహాలు అయినాయి. 7 కోడళ్ళు కాపురాలకు వచ్చారు. 7వ కోడలి పుట్టింటి వారు చాలా పేదవాళ్ళు. ఆమె సద్గుణాలు అందచందాలు చూసి 7వ కొడుకు వరించి పట్టుపట్టడం వల్ల ఆ పెళ్లి అనేది జరిగింది. అత్తగారికి తోడికోడళ్ళకి ఆ 7వ కోడలంటే చాలా చిన్న చూపు ఉండేది. ఇంట్లో పని అంతా ఆమెకే అప్పగించి తాము మహారాణుల్లాగా కూర్చునేవారు. ఏ ఉత్సవాల్లోనూ వేడుకల్లోనూ పూజల్లోనూ ఆమె కలుపుకునేవారు కాదు. ఇలా ఉండగా పవిత్రమైనటువంటి కార్తీక మాసం వచ్చింది. అత్తగారు 6 కోడళ్ళు పెద్ద ఆడంబరంగా తెల్లవారుజామునే నదీ స్నానానికి వెళ్ళి పూజలు దాన ధర్మాలు చేసి నేనింత చేశానంటే నేనంత చేశా అని చెప్పుకుంటుండేవారు. పాపం 7వ కోడల్ని నదీ స్నానానికి రానియ్యక ఇంటి పనుల్లోనే కూరేసేవారు. ఆమె ఆ పనులన్నీ ఓరిమతో చేస్తూ నూతి దగ్గరే స్నానం చేసి ఆవు చల్ల చిలికినటువంటి కవ్వం నుంచి కొద్దిగా వెన్నను ఊడ్చి దానితో తులసి కోట వెనకాల దీపం పెట్టి ఓం నమో నారాయణాయ అని భక్తి శ్రద్ధలతో ఒక నమస్కారం చేసింది. మళ్ళీ పనిలోకి చొరబడేది. దీపం పెట్టిన కుంది అత్తగారికి కనబడితే ఏమంటుందో అన్న భయం అనేది చాలా ఉండేది. అందుచేత కనబడకుండా ఆ దీపాన్ని జాగ్రత్తగా ఆమె దాచిపెట్టి జాగ్రత్త పడేది. కార్తీక మాసం 30 రోజులు ఇలా గడిచాయి. మార్గశిర మాసం శుద్ధ పాడ్యమి నాడు అత్తగారు పై 6 కోడళ్ళు ఊరివారు అందరూ చూస్తుండగా పోలిని తీసుకువెళ్ళడానికి స్వర్గం నుంచి దేవ విమానం వచ్చింది. దేవదూతలు పోలుని విమానంలోకి ఆహ్వానించారు. పోలి చాకలదానిలా కాక దివ్య వస్త్రాభరణాలతో దేవతా స్త్రీలాగా మెరిసిపోతూ విమానం ఎక్కడానికి వచ్చింది. అత్తగారు కోడళ్ళు దేవదూతలను చూసి మేము నెల రోజులు స్నానాలు దానాలు వ్రతాలు చేశాము. ఈ పోలి ఏమి చెయ్యలేదు. దీనికింతటి మంచి గతి ఏమిటి అని అన్నీ చేసిన మాకు ఏమీ లేకపోవడం ఏమిటి అని ప్రశ్నించారు. దానికి వారు ఈ పోలి భక్తి శ్రద్ధలతో మనసులో కార్తీక దామోదరుని నిలుపుకొని వీలున్నంతలో ఆవు వెన్నతో దీపం పెట్టి మొక్కింది. ఆమె భక్తికి నారాయణుడు సంతోషించి విమానం పంపించాడు. మీరు ఆడంబరాల కోసం ఒకరు చూసి మెచ్చుకోవాలనే అభిప్రాయంతో స్నానదానాలు చేశారు. అందుచేత మీరు చేసిన దానికి ఫలితం అంతంత మాత్రమే అన్నారు. పోలి దేవతలతో సహా విమానం ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయింది. భక్తి కలిగిన మనస్సుతో భగవంతుణ్ణి ఏమాత్రం ఆరాధించినా ఆయన దానికి సంతోషించి ఉత్తమ గతులు కల్పిస్తాడు. ఆడంబరాల వల్ల ప్రయోజనం లేదు. శుభం భూయాత్. ఇదండి పోలిపాడ్యమి రోజున తప్పకుండా వినవలసినటువంటి కథ. చక్కగా ఈ కథను విన్న తర్వాత చేతిలోని అక్షింతలను మీరు ఎక్కడైతే పూజ చేస్తున్నారో ఆ ప్రాంతంలో వేసుకొని నమస్కారం చేసుకొని తర్వాత ఆ అక్షింతలను కొద్దిగా మీ శిరస్సు పైన అయితే వేసుకోండి. ఇంతటితో మనకి పోలిపాడ్యమి వ్రత కథ అనేది పూర్తయింది. పూజ కూడా పూర్తయిందండి.